క్రైస్తలో ఏప్రిల్ 26వ తేదీ 2000. ఈరోజు దేవుని వాక్యం. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని చెప్పెను. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. ప్రభు యొక్క విశ్వసనీయతపై మనకు నమ్మకం ఉండాలి. ఆయన మన కోసం పోరాడతానని మరియు మన శత్రువులందరి నుండి మనలను విడిపించుకుంటానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీయుల్లాగా జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లు దేవునిపై మనకున్న విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు దేవుడు తన పేరుకు తగిన మహిమను గౌరవాన్ని పొందుకునేందుకు ముఖ్యమైన అవకాశాల్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. భయంకరమైన సమస్యలకు ఆతిథ్యం ఇవ్వండి. మన హృదయాల్లో అవిశ్వాసాన్ని నమోదు చేసుకొనివ్వండి. బదులుగా దేవుని నమ్మకమైన వాక్యాన్ని విశ్వసిద్దాం. ఎందుకంటే ప్రభువు మన కోసం పోరాడతారు. వాగ్దానం చేసిన ఆయన దాన్ని తన మార్గంలో ఆయన మహిమ కోసం చేస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.